గత 7 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలకు, ఘర్షణలకు అమెరికానే ప్రధాన కారణమని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరుగుతున్న ఏకపక్ష దాడులను నిరసిస్తూ అనంతపురం నగరంలోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండం అమెరికా వెనక నుండి ప్రోత్సహించడం దారుణమని ధ్వజమెత్తారు. ఇరాన్ లాంటి దేశాలపై సాగిస్తున్న దాడులు అంతర్జాతీయ శాంతికి విఘాతమని, ఈ సామ్రాజ్యవాద పోకళ్లను ప్రపంచ దేశాలని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొని అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈరోజు అనంతపురం నగరంలో టౌన్ క్లాక్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ ఇద్దరు కూడా ఆ రెండు దేశాల యొక్క యుద్ధోన్మాదం ఏదైతే ఇరాన్ మీద చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుని చంపడం కానీ, ఆ దేశ పౌరులను చంపడం కానీ, ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పూర్తిగా ఐఎఫ్టీయూ కూడా పూర్తిగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి యుద్ధోన్మాదం చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలలో లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అమెరికన్ సామ్రాజ్యవాదం డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అనేక దేశాల మీద ఒక రకమైనటువంటి కవ్వింపు చర్యలు చేపడుతూ ఆ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా ఏదైతే ఇంధనం సంబంధించినటువంటి ఇది కానీ, లేకపోతే మిగిలినటువంటి వనరులు కానీ లూటీ చేయడానికి ప్రధానమైన కారణం చూపుతూ మొత్తం అక్కడ ఉన్నటువంటి యుద్ధాలు చేయడానికి కానీ, లేకపోతే ఆయుధాలు అమ్ముకోవడానికి కానీ, ఒక రకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యం చెలాయించడం కోసమే ఈ యుద్ధాలు చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా గతంలో మనం చూసినాం, ఏదైతే లిబియాలో కానీ అక్కడ ఉన్న గడాఫీని కూడా చంపడం జరిగింది. ఇంతకుముందు గతంలో సద్దాం హుసేన్ కూడా ఇరాక్ సంబంధించినటువంటి ఆయన కూడా చంపడం జరిగింది. ఎక్కడ కూడా ఆయుధాలు కానీ అనదు, ఏదైతే అనవసర ఆయుధాలు కానీ మిగతాయి కూడా ఆ పేరుతోనే ఆ చిన్న చిన్న దేశాల మీద కూడా దాడులు చేయడం అనేది జరుగుతుంది. అనేక రకాలుగా ఆ చిన్న చిన్న దేశాల మీద దాడులు చేస్తూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే అమెరికా సామ్రాజ్యవాదం ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ అమెరికన్ సామ్రాజ్యవాదం ఆర్థిక సంక్షోభంలో కూరకపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఆయుధాలు అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు పెట్టడం జరుగుతుంది. అక్కడ అనేక దేశాల్లో వనరులు కూడా లూటీ చేయడం జరుగుతుంది. మన చేసినటువంటి ఏదైతే చిన్న దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వెనిజులా దేశం మీద కూడా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు కూడా కిడ్నాప్ చేసి ఎత్తకపోవడం అంటే ఈ ప్రపంచంలో నాగరిక ప్రపంచంలో ఉన్నామా లేకపోతే అనాగరికమైనటువంటి ప్రపంచంలో ఉన్నామా అనేది కూడా తెలియపరచాలి. ఇంకా సంబంధించినటువంటి అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కానీ, లేకపోతే ఐక్యరాజ్య సమితి సూత్రాలకు కానీ పూర్తిగా విరుద్ధంగా ఈ కొత్త అమెరికన్ సామ్రాజ్యం ప్రవర్తించడం జరుగుతుంది. పూర్తిగా మానవత విలువలు కూడా మర్చిపోయి ఒక మానవ మృగంగా, లేకపోతే ఒక రౌడీజం గుండాయిజ పద్ధతిలో మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ మొత్తం అంతా ప్రగతిశీల శక్తులు కానీ, అభ్యుదయవాదులు కానీ, అనేక మంది కళాకారులు కానీ అందరూ వామపక్ష పార్టీలు కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది, ఖండించడం జరుగుతుంది. ఈ దుర్మార్గమైనటువంటి యుద్ధోన్మాద చర్యలన్నింటినీ కూడా ఇప్పటికైనా కూడా మారుకోవాలి. లేకపోతే ప్రపంచంలోనే అమెరికాకు చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పూర్తిగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి అమెరికా దేశాన్ని హెచ్చరించడం జరుగుతుంది.